ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కు మొత్తానికి అయితే ఈరోజు తీరుతుంది. అసలు ఏం మొక్కు అనుకుంటున్నారా? నా డెలివరీ అప్పుడైతే మా అత్తమ్మ ఎల్లమ్మకు మొక్కుకుందంట. మంచి సేఫ్గా డెలివరీ అవ్వాలి, బిడ్డ పుట్టాలి అని చెప్పేసి ఇంకా ఒడిబియ్యం పోస్తా అనేసి మొక్కుకుంది. ఇక డెలివరీ అయిపోయి 7 months అయిపోయింది. ఎంతకీ అసలు కుదరట్లేదు అమ్మవారికి మొక్కు తీరుద్దామంటే. ఇక నవరాత్రులలో ఒక్కరోజు అయితే సెట్ చేసేసుకొని వెళ్తున్నాం అనమాట బండ్లగూడలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి. ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా నిమ్మకాయల దండ వడిబియ్యం తీసుకొని వెళ్తున్నాము. మా చింతల్లి చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యిందో కదా. ఇంకా మాకు అన్నయ్య అయితే డల్గా ఉన్నాడు పాపం, వాడికి లైట్గా ఫీవర్ ఉంది. ఇంకా గుళ్ళో కూడా అయితే అదే మొక్కుకున్నా, పిల్లలకు మంచిగా ఉండాలి, హెల్త్ అంతా మంచిగా ఉండాలని చెప్పి మీరు కూడా దండం పెట్టేసుకోండి మంచిగా. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, బియ్యం అయితే పోసేసినాము. ఇంకా జనాలు కూడా అంతేం లేకుండే అనమాట. మేము 11కి అట్లా ఉండే, మేబీ మార్నింగ్ చాలామంది ఉంటుండొచ్చు. ఇంకా పక్కనే దుర్గమాతను కూడా పెట్టిరు. ఇంకా అక్కడైతే చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు అయితే దారిలో నర్సరీలో మా వాళ్ళు చెట్లు తీసుకుంటామంటే ఆపి నుండే ఇవన్నీ తీసుకున్నారనమాట. కలర్ కలర్ చామంతులు ఒక కలర్ కోసం ఆపి దగ్గర దగ్గర 8 9 చెట్లు తీసుకున్నారు మా వాళ్ళు అయితే.